నమస్తే, వెల్కమ్ టు లీగల్ టాక్ విత్ అనుష. సో ఇవాళ మన గెస్ట్ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మీకు తెలిసిందే కదా, ఎవ్రీ వీక్ బాధితుల తరఫు నుండి ఒక ప్రాబ్లం తీసుకొని వాళ్ళకి లీగల్గా, మోరల్గా, కౌన్సిలింగ్గా కూడా ఎలా వీలైతే అలాగా వాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నాం. అవునండి. సో మీ టైం కూడా స్పెండ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ కూడా మనకి ఒక కాల్ ఉంది. ఒక పెద్ద ఆవిడ అని చెప్పొచ్చు, ఒక మహిళ కాల్ చేశారు. తనకి ఏదో ఇష్యూ ఉంది వాళ్ళ హస్బెండ్తో అని చెప్పేసి. సో తన కాల్ తీసుకుందాం సార్. తనకి ఎలాంటి హెల్ప్ కావాలో మనం చేద్దాం. షూర్. హలో హలో అమ్మ, లక్ష్మి గారా అండి మాట్లాడేది? అవునమ్మా, నేనేనండి, లక్ష్మినండి. నమస్తే అమ్మ, నా పేరు అనుష లీగల్ టాక్ ప్రోగ్రామ్ నుండి, ఐడ్రీమ్ నుండి కాల్ చేశా. నమస్తే అమ్మా, నేనేనమ్మా, మీకు మెసేజ్ పెట్టింది. ఓకే అమ్మ, నేను మాట్లాడాను కదా. అయితే ఇప్పుడు మనం షో నుండి కాల్ చేశాను. ఇప్పుడు నేను లైవ్లో మీ కాల్ రికార్డ్ అవుతోంది. సో మనం ముందు లాయర్ గారు ఉన్నారమ్మా, అడ్వకేట్ గారు. సో మీ ఇష్యూ ఏంటి క్లియర్గా చెప్పండి, ఓపెన్గా చెప్పండి. మేమేం చేయగలం అన్నది ఆలోచించి చెప్తాం. అమ్మ, మాకు పెళ్ళై 18 ఏళ్ళు అయిందమ్మా. ఇద్దరు పిల్లలు. చెప్పండి. పిల్లలు చదువుకోవాలని వేరే ఊరు వచ్చి ఇక్కడ ఉంటున్నాం. మా ఊళ్ళో 2 ఇళ్ళు ఉన్నాయి. 2 ఇళ్ళు ఉన్నాయి మీకు? ఓకే. అవును మేడం. చెప్పండి చెప్పండి, కంటిన్యూ చేయండి. ఏడుస్తున్నట్టుందా? ఏడుస్తున్నారా? చెప్పలేకపోతుంది, టెన్షన్ పడుతుంది. ఓకే ఓకే, చెప్పండి అమ్మా, పర్వాలేదు, ఓపెన్గా చెప్పండి. కాలే కదా పడమాకండి. లక్ష్మి గారు, పర్వాలేదు, ఎలాంటి ఇష్యూ లేదమ్మా, మీరు మాట్లాడండి. కరెక్ట్గానే మాట్లాడుతున్నారు మీరు, ఓకేనా? ఏం లేదమ్మా, మమ్మల్ని పిల్లల్ని పట్టించుకోవట్లేదు. ఆయన ఊరికి వెళ్ళి మీ ఆయన పట్టించుకోవట్లేదా మిమ్మల్ని? పట్టించుకోవట్లేదమ్మా. ఓకే ఓకే. అద్దె వసూలు చేస్తాను ఊరికి వెళ్ళి తీసుకుని వచ్చేవాడు. కానీ ఈ మధ్యన ఒక 2 ఏళ్ళుగా సరిగ్గా పట్టించుకోవట్లేదు నన్ను కానీ పిల్లల్ని కానీ. ఇంట్లో బాధ్యతలు ఏవి కూడా తీసుకోవట్లేదు. దానికి గొడవ పడడం, చేసుకోవడం అలా చేస్తున్నాడమ్మా. పిల్లలతో కూడా సరిగ్గా ఉండట్లేదు మాతోనూ. సరే, ఇప్పుడు ఈవిడ ఏమంటుందంటే ఆమె కొంచెం ఇబ్బంది పడుతుంది, భయపడుతున్నట్టుంది. అయితే వీళ్ళకు ఊర్లో 2 ఇళ్ళు ఉన్నాయంట సార్. ఆ అద్దెలు వసూలు చేసుకొస్తారంట. బట్ ఈ 2 ఏళ్ళుగా ఆమెని సరిగ్గా పట్టించుకోవట్లేదంట, భార్యని, పిల్లల్ని. అంతే కదమ్మా మీరు చెప్పింది? అంతేనా? అంటే ఇప్పుడు నాకు ఒక డౌట్ ఏంటంటే, ఈ అద్దెల మీదే మీకు గడుస్తుందా? మీరు ఏం చేస్తారు మీ ఆయన అసలు? ఆయన బిజినెస్ చేసేవారండి, బానే ఉండేవాళ్ళం. ఇంటి అద్దెల గురించి ఊరు వెళ్ళి వచ్చి తీసుకొచ్చి అద్దెలు అవి ఇచ్చేవాడు, బానే జరిగేదండి. అలా 2-3 ఏళ్ళ పాటు బానే జరిగింది. ఒక ఏడాది నుంచి ఆయన అసలు అద్దెలు కూడా సరిగ్గా ఇవ్వకపోవడం, ఇంట్లో కూడా ఏమీ పట్టించుకోవట్లేదండి అసలు మమ్మల్ని. మా ప్రతిదానికి డబ్బులు ఆడటం, కొట్టడం. ఇప్పుడు ఆ బిజినెస్ చేస్తూ అద్దెలు కూడా మీకు గడుస్తుంది ఆ డబ్బులతో, అంతేనమ్మా మీరు చెప్పేది? అవునమ్మా అవునమ్మా. పిల్లలు పెద్దోళ్ళ తీసుకొచ్చేవాడు, బిజినెస్ అది మాకు గడిచిపోయేది. బానే సంతోషంగా వచ్చిందంతా ఉండేవాళ్ళ, హ్యాపీగానే, సంతోషంగా. అయితే గత 1-2 ఏళ్ళుగా ఈయన ప్రవర్తనలో మార్పు వస్తుంది. వెళ్తున్నాడు, అద్దెలు వసూలు చేస్తున్నానని చెప్తున్నాడు, కానీ ఇంట్లో అసలు ఏమీ ఇవ్వట్లేదమ్మా అసలు. అయితే ఇలా జరుగుతుంది ఏంటి అని పరిస్థితి నేను అక్కడ ఊళ్ళో పక్క వాళ్ళని ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే, ఆయనతోనే అద్దుకున్న కావడంతో ఈయన కొంచెం ఇదిగా ఉంటున్నాడు అని తెలిసిందమ్మా. ఓకే ఓకే, అందా ఆ విషయం. అంటే ఆవిడకి ఇస్తున్నారా అమ్మా? మీ ఉద్దేశం ఏంటి? ఆవిడకి ఇవ్వడం మొత్తం. ఇంకా ఆవిడ ఏంటంటే ఆ బిల్డింగ్ మొత్తం తందే అన్నట్టుగా ఉండి, మిగతా పోర్షన్ లో వచ్చే రెంట్ అవి కూడా ఆవిడకే ఇస్తున్నాడు. ఆ ఇల్లు కూడా నాదే అన్నట్టుగా ఆవిడ, ఇంకా నేను ఆయనకి భార్యనే అన్నట్టుగా ఉంటుందమ్మా ఆవిడ. అంటే మొత్తం ఇల్లు మొత్తం ఆక్రమించుకుందా? అవునండి. అంటే ఎలా? ఆవిడ అద్దెకి వచ్చిందా? తెలిసిన ఆవిడ ఎలాగా అద్దెకి వచ్చిందమ్మా? అద్దెకే వచ్చి నా సంసారంలో నిప్పులు పోసిందమ్మా. పాపం, ఏడుస్తాను సార్. పిల్లలు పెద్దోళ్ళమ్మా? అవునమ్మా. ఇప్పుడు చదువులకు వచ్చారు, రేపు వాళ్ళ ఫీజులు అవి కట్టి నేను వాళ్ళని ఎలాగా ఏంటి అని ఆలోచించుకునే టైంలో మా జీవితం ఇలా అయిపోతుందని అనుకోలేదమ్మా. ఎంతో చక్కగా ఉండేది సంసారం. నాక ఏమి చదువు అది రాదు, బయట లోక జ్ఞానం ఏం తెలియదు. ఏదో ప్రేమగా చూసుకుని పిల్లల్ని భర్తని ఇదిగా ఉండడం తప్పించి ఇప్పుడు ఈ కొత్తవన్నీ వింటూ ఉంటే ఏం చెయ్యాలో ఏం తెలియట్లేదమ్మా. అంటే ఇప్పుడు ఫోన్ పేలో కూడా అద్దెలు తీసుకోవచ్చు. మరి మీకు ఎందుకు డౌట్ రాలేదమ్మా?
ఈ ఫోన్ లో కూడా వాడుకోవచ్చు కదా, బ్యాంక్ లో వేస్తారు. నాకు అసలు ఈ ఫోన్ సంగతి కూడా అసలు ఏమీ రావు. చదువు రాదంటుంది కదా. అంత ఇదిగా ఆపరేటింగ్ నమ్మి కాదు. భర్తతో ప్రేమగా ఉండేవాళ్ళం మేము. ఈయన ఇలా మోసం చేస్తారని కల్లో కూడా అనుకోలేదు తల్లి. పాపం, అంటే అమాయకత్వాన్ని ఆయన ఇలా చేశాడండి. ఇప్పుడు మీ ఆయనతో మాట్లాడితే ఏమన్నాడు చెప్పండి, అది మీరు అడిగారు ఎప్పుడైనా? ఏడమాకన్నమ్మా, చేస్తున్నాను కదా, చూస్తున్నాను కదా అని చెప్పి అంటున్నాడు. కానీ ఆయన ఇప్పుడు ఇంటికి వస్తున్నాడా ఆయన? వస్తున్నాడమ్మా, వస్తున్నాడు. కానీ మీరు అన్నట్టుగా అప్పుడప్పుడు వెళ్ళిపోతున్నాడా? ఇదివరకు ఉన్నంత ఇదిగా బాధ్యతగా అది ఉండట్లేదు. ప్రతిదానికి చిరాకు పడడం, పిల్లల మీద నా మీద విసుక్కోవడం, చెయ్యెత్తడం, ఇలా ఉంటుందమ్మా పరిస్థితి. ఓకే, అది సార్. ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే ఈవిడ అమాయకత్వాన్ని, ఈవిడ కొంత చదువు అది లేకపోవడాన్ని కూడా ఆయన ఆసరాగా చేసుకుని ఈ అద్దె పేరుతో ఈయన వెళ్ళి అక్కడ వేరే. అది మీకు ఎలా తెలిసిందమ్మా? అది మీరు వెళ్ళారా ఎట్లా? అంటే ఈ ప్రవర్తన ఇది వరకు అంటే ఎప్పుడు ఉన్నట్టుగా లేదు. ఈ అద్దెలు అవి కూడా సరిగ్గా తేవట్లేదు, ఇంట్లో కూడా పట్టించుకోవట్లేదు. ప్రతిరోజు ఏదో విషయంగా గొడవలు జరగడం, మనశ్శాంతి లేకుండా ఉంది. పరిస్థితులన్నీ ఏంటి ఇల్లు మార్పు అని అనుకుని ఎంక్వైరీ చేస్తే అది అస్తమాటికి మాట్లాడితే ఊరికి వెళ్తానంటున్నాడు. అద్దెల గురించి ఇవరకు నెలకు ఒకసారి వెళ్ళేవాడు. ఇప్పుడు మాట్లాడితే ఊరికి వెళ్ళడం అది ఎక్కువైపోయింది. ఏంటి అసలు అని చెప్పి అనుమానం కలిగి నేను ఎంక్వైరీ చేస్తే ఇలా అని తెలిసిందమ్మా. ఎవరు చెప్పారమ్మా ఈ విషయం? ఎవరు చెప్పారు మీకు అది చెప్పండి. పక్కన ఉన్న వాళ్ళే అక్కడ ఎంక్వైరీ వాళ్ళే చెప్పారమ్మా. ఓకే, తెలిసిన వాళ్ళు చెప్పారు. వెళ్ళారమ్మా మీరు అక్కడికి? మీరు వెళ్ళడం అయిందా ఏమన్నా అటువైపు? వెళ్ళానమ్మా. వెళ్తే అది దాన్ని ఇంట్లో కూడా రానివ్వలేదు. ఇది నా ఇల్లు, నువ్వెవరివి అంటూ నన్ను బయటకి ఎంటేసిందమ్మా. ఇల్లు మీరు ఇల్లు కూడా కట్టింది అంటుంది. ఇప్పుడు ఇల్లు ఎవరి పేరు మీద ఉందమ్మా? క్లారిటీ ఇవ్వండి. పేరు మీదే ఉందమ్మా. నాన్న కట్నంగా ఇచ్చాడు. ఓకే ఓకే, పెళ్ళప్పుడు ఇచ్చుంటారు. ఓకే, ఇప్పుడు మీ ఇల్లు ఆవిడకి దారాదత్తం చేశాడు ఆ మహానుభావుడు అని ఇప్పుడు అంటుందమ్మా. పైన కూడా ఇప్పుడు వేసేస్తున్నారు. నాకేం సంబంధం లేదు అని చెప్పి నన్ను బయటకి గెంటేసిందమ్మా. అయ్యయ్యో, మరి మీకు ఫ్యామిలీ ఎవరు సపోర్ట్ చేయలేదమ్మా? చెప్పారు అసలు మీరు ఎవరికన్నా ఈ విషయం? అట్టే మాట్లాడుతాడమ్మా. ఆయన చేసింది ఆయన కదా, ఆయన మాట్లాడతాడులే. కానీ మీ పేరెంట్స్ కానీ మీ వాళ్ళు కానీ ఎవరన్నా సపోర్ట్ చేశారా మీకు? చెప్పారా అసలు మీరు ఆ విషయం చెప్పారా వాళ్ళతో? అది చెప్పండి. చెప్పానమ్మా, చెప్పాను. వాళ్ళు కూడా సపోర్ట్ చేసిన అసలు ఎవరి మీద అతను వినే పరిస్థితి అసలు లేదమ్మా అసలు. ఓకే, సరే సరే, ఏం చేద్దాం సార్ మరి ఆయనతో? ఇప్పుడు ఏంటంటే ఈమె పేరు మీద ఇల్లు ఉంది కదమ్మా, ఇప్పుడు మొత్తం ఆస్తి అంతా ఈమె పేరు మీద ఉంది. కాకపోతే అతను డబ్బులు వసూలు చేసుకున్నాను అన్న నెపంతో ఆ డబ్బులు వసూలు చేస్తూ ఆయన మెయింటైన్ చేస్తున్నట్టున్నాడు. ఇప్పుడు అన్నట్టు ఎవరో మళ్ళీ ఆమె పైన పోయి కూర్చొని కన్స్ట్రక్షన్ చేస్తాను అంటుందా కదా. సో అయితే కొట్టడం ఏంటి సార్, గెంటేయడం? అంత ధైర్యం ఎలా వచ్చింది? అదే 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 ఇప్పుడు అదే ఆయన భార్యని ఆ యజమాని ఎట్లా కొడుతుంది? అవునవును, అందుకని ఒకసారి ఆయన కూడా మీకు కుదిరితే అవకాశం ఉంటే మరి మాట్లాడండి ఆయనతో కూడా ఒకసారి. మీ ఆయనతో మాట్లాడమంటారా అమ్మా? మీకు ఓకేనా లక్ష్మి గారు? సరే అమ్మా, సరే మాట్లాడండి. నాకు వచ్చిన మెసేజ్ లో ఉంది ఆయన నెంబర్, అదేనమ్మా? అవునమ్మా, శ్రీనివాసరావు గారు మన ఆయన. పిల్లలతో పెట్టించాను, మనకు చదువు రాదు. ఓకే ఓకే అండి, పర్వాలేదు. మెసేజ్ అయితే ఉందమ్మా, నేను కాల్ చేస్తాను, మీరు లైన్ లో ఉండండి. ర్యాప్ మ్యూజిక్. హలో, నమస్తే అండి, శ్రీనివాసరావు గారండి? ఎవరండి మీరు? నమస్తే అండి, నా పేరు అనుష అండి, లీగల్ టాక్ ప్రోగ్రామ్ నుండి, ఐ డ్రీమ్ నుండి కాల్ చేశానండి. ఇది మీ చెప్తానండి, మీ ఆవిడ లక్ష్మి గారే కదా? అవును సార్. అయితే లక్ష్మి గారు మన ప్రోగ్రామ్ని అప్రోచ్ అయ్యారండి. తనకేదో ఇష్యూ ఉంది ఫ్యామిలీ పరంగా మీతో అని చెప్పేసి, సో దాని గురించి మాట్లాడేందుకు కాల్ చేసాం. ఫ్యామిలీ గురించి అయితే మీకెందుకండి కాల్ చేయడం? నాతో మాట్లాడాలి కానీ. మీతో మాట్లాడి అది సొల్యూషన్ రాకనే, ఆమెకు ఆ ధైర్యం లేకనే ఇక్కడ మాకు కాల్ చేశారు. మీ ద్వారానే వచ్చింది మొత్తం ఇదంతా కథ అంతా. కాదండి, మీరు బాబు. కానీ మీ దగ్గరికి వస్తే మీరు ఏం చేస్తారు? ధైర్యం ఇస్తారా? లేదండి, మేము సొల్యూషన్ ఇస్తామండి, ఆమెకి ఇస్తాము. ఇప్పుడు మా ఎదురుగా వినండి, నా ఎదురుగా అడ్వకేట్ ఉన్నారు, మీ ఫోన్ లైవ్ లో ఉంది, మీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. చెప్పండి, ఎక్కడున్నారు శ్రీనివాసరావు గారు? బయట ఉన్నానండి. ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళట్లేదా అండి మీరు?
వెళ్తానండి. ఇప్పుడు మీ ఆవిడతో మీకు ఇష్యూ ఏంటి? ఒక 2 నిమిషాలు మాట్లాడదాం. నాకేం ఇష్యూ లేదండి ఎవరితో కూడా. ఆవిడకి ఏంటి ప్రాబ్లం మీతో? ఎవరితో కూడా లేదంటున్నాడు ఆయన ఇష్యూ. ఎవరితో ఏం ఇష్యూ లేదు మాకు. అది అమ్మ లక్ష్మి గారు ఇష్యూ లేవు. లైన్ లో ఉన్నారు కదా అమ్మ. మీరు నేనేం చెప్తానంటే, మీరు ఎలాగూ మీడియా దాకా వచ్చారు, అడ్వకేట్ ఉన్నారు, మీరు కొంచెం ధైర్యం చేసి ఇప్పుడు మీరు ఫోన్లో తేల్చుకోండి, ఆయనతో ఒక మాట మాట్లాడండి, దాన్ని బట్టి మనం సొల్యూషన్ ఇద్దాం. సరే అండి. మాట్లాడండి, మీ ఆయన లైన్లోనే ఉన్నారు. ఏమండి? లక్ష్మి ఏంటి నీకు ఇష్యూ ఏముంది? అవును, అసలు పట్టించుకుంటున్నావా ఏదైనా? అసలు ఇంట్లో పట్టించుకుంటున్నావా? భార్య పిల్లలు ఉన్నారని అసలు బాధ్యతలు ఏమైనా తీసుకుంటున్నావా? అసలు ఎట్లా ఉంటున్నావు ఈ మధ్యన? ఈ మధ్య నీకు అన్ని సమకూరుస్తూనే ఉన్నాను కదా, నీకేం ప్రాబ్లం వచ్చింది? ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా టైంకి ఏదైనా ఉంటున్నావా అసలు? ఎక్కడుంటున్నాడండి లక్ష్మి గారు? ఆయన ఎక్కడుంటున్నాడు? ఉండాలి. ఉండడం ఇక్కడే ఉంటున్నారు మేడం. నెలకొకసారి ఎక్కడుంటున్నాడు ఆయన? ఊళ్ళో ఇల్లు ఉన్నాయి కదండి, ఆ అద్దెలు వసూలు చేయాలని ఊరికి చెప్పి వెళ్తున్నాడు మేడం. ఈ మధ్య తరచు ఎక్కువగా వెళ్తున్నాడు. అసలు ఇంట్లో ఏం పట్టించుకోవట్లేదు. పిల్లల బాధ్యత కానీ ఇంట్లో అసలు ఉన్నాయా, సరుకులు ఉన్నాయా, కూరలు అసలు ఏంటి అనేది ఏది కూడా పట్టించుకోవట్లేదు. అన్ని నేనే చేసుకోవాల్సి వస్తుందమ్మా. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు విన్నారుగా మీ చెవులతో, ఎత్తడం, పిల్లలు విసుక్కోవడం, ఇలా ఉంటుంది పరిస్థితి. మీ చెవులతో వింటున్నారు కదా, అందుకే చెప్పేస్తున్నాను ఆవిడతో. వసూలు కావాలి అంటే ఇంట్లో కూర్చొని ఉంటే రావు కదా. ఏమండి, ఫోన్ పేలు లేవా అండి? ఫోన్ డిజిటల్ యుగం ఇది, భలే మాట్లాడుతున్నారు. పానీపూరి బండిలకు ఉంది ఫోన్ పే, మీరు అద్దె వసూలు చేయడానికి వేరే ఊరు వెళ్ళాలా? వాళ్ళు ఇవ్వాలి కదా. ఫోన్ పేలలో ఉండవు, అన్ని ఫోన్ పేలలో అవ్వండి. అక్కడికి వెళ్ళి మాట్లాడి అవి చూసుకోవాలి. ఇల్లు చూసుకోవాలి, కరెక్ట్. ఏంటి అనేది కూడా అంటే చూసుకోవాలి. నెలలో 15 రోజులంతా అక్కడే ఉంటావా? అద్దె వసూలు చేయడానికి 15 రోజులు పడుతుంది. బాధ్యతలు ఏం వద్దా? నెలకు ఒకసారే కదా ఇంటి దోసులు చేసుకుని రావాలి. ఒక్క రోజులో రావచ్చు కదా శ్రీనివాసరావు గారు. రోజు కూడా వెళ్ళక్కర్లా అసలు. వెళ్ళినప్పుడు ఉండాలి కదండి, వాళ్ళు ఉండరు. అంటే రోజుల తరపున అక్కడే ఉంటావా? శ్రీనివాసరావు గారు, వాళ్ళు ఉండరు అంటే, ఒక నిమిషం నన్ను కూడా మాట్లాడి, వాళ్ళు ఉండరు అంటే మీరు ఏమన్నా గేట్ దగ్గర కాపలా కాసి వాళ్ళని పట్టుకొని డబ్బులు వసూలు చేసుకుని వస్తున్నారా ఏంది? భలే చెప్తున్నారు. మరి ఇప్పుడు ఎలా తయారయ్యారండి? ఊరికే ఇవ్వరు కదా ఎవరైనా. మరి ఖాళీ చేయించేయండి. 2 ఏళ్లుగా నడుస్తుందా ఇంత? చూసుకోవాలి కదండి. మళ్ళీ కొత్త వాళ్ళు దొరికారు కదా, పాత వాళ్ళు ఉంటేనే మంచిది. వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు, కొత్త వాళ్ళు కావాలంట. కంటిన్యూ చేస్తున్నాం. వాళ్ళకి కూడా ఇబ్బందులు ఉంటాయి కదా. రోజుల తరపున వెళ్ళాలా? నెలలో 30 రోజులు అయితే 15-20 రోజులు అక్కడే ఉంటారా అద్దెకి తీసుకోవడానికి వెళ్ళడానికి? వేరే వ్యాపారాలు కూడా ఉంటాయి. ఎప్పుడు ఏంటండి లక్ష్మి గారు, మీరు లైన్ లో ఉండండి, మేము కూడా మాట్లాడతాం. శ్రీనివాసరావు గారు, ఎవరండి ఆమె? ఇప్పుడు మీరు 15 రోజులు అద్దె వసూలు చేస్తున్నారు అక్కడ ఉండి, కరెక్టే. మరి ఈ శ్రీదేవి అనే ఆవిడ ఎవరండి? శ్రీదేవి ఆవిడ తను జస్ట్ అక్కడ ఉన్నప్పుడు పరిచయం అయ్యారండి. జస్ట్ ఫ్రెండ్ తను. మీ ఫ్రెండ్ కి ఇల్లు ఇచ్చారా? ఇల్లు ఇచ్చిన ఆవిడ ఫ్రెండ్ అయిందా? ఎలా అయితే అద్దెకున్న ఫ్రెండ్స్ అవుతారండి. ఎవరికి ఫ్రెండ్స్ ఉండరు ఈ రోజులలో? ఫ్రెండ్స్ లేని వాళ్ళు ఉన్నారా? ఏదైతే అంటున్నాడు అదే, అద్దెకున్న ఫ్రెండ్స్ అవుతారు. సరే, ఆవిడ రెంట్ పే చేస్తుందా శ్రీనివాసరావు గారు? రెంట్ పే చేస్తారండి. మీరు చేస్తున్నారా, ఆమె చేస్తుందా? మరి మీ ఆవిడేమో అవేం తేవట్లేదు, ఆవిడేదో ఇల్లు కట్టుకుంటుందని చెప్పారు, మీరు కట్టిస్తున్నారా? ఒక్క నిమిషం మేడం, రెంట్ మీరు పే చేస్తున్నారా, ఆమె పే చేస్తుందా మీకు? దానికి ఆన్సర్ చెప్పండి. పే చేస్తారండి రెంట్, ఆమె పే చేస్తుంది. ఇప్పుడు దగ్గర రెంట్ కున్న వాళ్ళు వేరే వాళ్ళు ఇల్లు కట్టుకోవద్దా? కాదండి శ్రీనివాసరావు గారు, ఒక నిమిషం మీ ఇంటి మీద ఆమె పోర్షన్ వేసుకుంటుందా, ఆమె ఇంటి మీద ఆమె కట్టుకుంటుందా? క్లారిటీగా చెప్పండి. వాళ్ళకి డబ్బులు ఉంటాయన్నారండి, కట్టుకుంటారు. రెంట్ వస్తుంది కదా, దాని వల్ల ఆదాయం పెరుగుతుంది. ఏందండి ఈయన మహా తెలివిగా ముదురులాగా మాట్లాడుతున్నాడు. ఏమండి, మీరు నాకంటే పెద్దవాళ్ళు, ఇలా మాట్లాడకూడదు. ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది సార్? మీ ఆవిడ పేరు మీద ఉందంట కదా? ఇల్లు మా పేరు మీద ఉంది. ఇప్పుడు కట్టుకుంటే మళ్ళీ మనకి అద్దె ఎక్స్ట్రా వస్తుంది కదా. ఏమండి శ్రీనివాసరావు గారు, మీకు దండం స్వామి, వినండి. అయితే మీ ఆవిడ కట్టించుకోవాలి ఇల్లు, లేదా మీరు కట్టుకోవాలి? ఆవిడెవరండి? శ్రీదేవి ఎవరు కట్టుకోవడానికి? ఫ్రెండ్ ఎవరన్నా ఇల్లు మీద ఇల్లు కట్టుకుంటుందా? ఫ్రెండ్ కాదండి, రెంట్ తీసుకున్నా కిరాయిదారు. దానికి పేరు పెట్టాడు. డబ్బులు వస్తాయి కదా, అద్దె వస్తుంది కదా ఎక్స్ట్రాగా. భలే ఉన్నాడు. అద్దె ఏం ఇస్తున్నాడంట? మీకు అర్థం కావట్లేదా? బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు శ్రీనివాస్. కాదండి, ఇప్పుడు అద్దె మీరు శ్రీదేవికి ఇస్తున్నారా, ఆమె శ్రీదేవి మీకు ఇస్తుందా అద్దె అనేది?
అదే ఆమెనే ఇస్తుందండి. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, దాని పైన కట్టుకుంటా అంటుంది. దానివల్ల మనకి ఇంకా ఎక్స్ట్రాగా ఒక పోర్షన్ పెరుగుతుంది. దాంతో మళ్ళీ డబ్బులు వస్తాయి. అప్పుడు వీళ్ళకే కదా మళ్ళీ పెట్టేది ఫ్యామిలీలో, పాపకి బాబుకి. అమ్మో బాగా తెలివిగా ఉన్నాడు బాబోయ్. కాదండి, మీ మీ ఇంటి పైన ఆమె అద్దెకున్నామె ఎట్లా కట్టుకుంటుందండి? వేరే చోట కట్టుకోవాలి కానీ. ఆమెకు డబ్బులు ఉంటే ఇంకో చోట కనుక్కొని కట్టుకోమనండి. మీ ఇంటి మీద ఎందుకు కడుతుంది, మీ ఆవిడ ఇంటి మీద? మనం ఇల్లు కట్టుకోవాలంటే బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవట్లేదండి. అట్టా ఇప్పుడు ఆమె దగ్గర లోన్ తీసుకున్నారా? కట్టట్లేదా? ఇది కూడా అంతే. బాబోయ్ ఈయన భలే బాగా తెలియగలలాగా మరి. ఆడుకుంటున్నాడు ఆవిడ్ని. అర్థమవుతోంది అంటే శ్రీనివాస్ ఇప్పుడు ఆమె మీకు బ్యాంకరా, ఫైనాన్సరా? మీకు శ్రీదేవి అన్న ఫైనాన్సరా, బ్యాంకరా, ఫ్రెండా? సరే సరే మాట్లాడదాం, ఇల్లు విషయం మాట్లాడదాం ఇక్కడ. లోన్ కట్టుకుంటుంది. సరే 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 ఇల్లు గురించి తర్వాత మాట్లాడదాం. ఆవిడకి మీకు ఏంటి రిలేషను? చెప్పాను కదండి ఇప్పుడే, Friend. ఫ్రెండ్ అని. ఫ్రెండ్? ఎలాంటి ఫ్రెండ్ సార్? ఆ, ఎలాంటి? అంటే ఎలా ఉంటారండి? కేరింగ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరు ఉంటారు కాబట్టి ఫ్రెండ్షిప్ లో కేరింగ్ ఉంటుంది అంతే. ఎవరు ఆవిడ కేర్ తీసుకుంటుందా, మీరు ఆవిడ Sharing, కేరింగా? ఫ్రెండ్ అంటే బోత్ సైడ్ ఉంటదండి. ఆమె ఆమె Caring, sharing, ఇప్పుడు అది. నాకు ఫుడ్ పెడుతుంది. ఆహా అక్కడ ఇల్లు కట్టాలి కాబట్టి అక్కడ ఉండి కొంచెం చూసుకుంటున్నా. కొద్ది రోజులు అక్కడ చూసుకోవడానికి ఏమంటే ఓన్లీ ఫుడ్డేనా మీకు పెట్టేది ఆమె? ఒకవైపు డబ్బులు కావాలి కుటుంబానికి, అగో, లక్ష్మి గారు ఉన్నారు. ఏమీ అక్కడ ఉండకూడదంటే. అమ్మ మాట్లాడండి అమ్మా, లక్ష్మి గారు మాట్లాడండి. ఉమ్. అమ్మా ఎవరన్నా అద్దుకున్న వాళ్ళు ఎవరన్నా ఆ. మన ఇంట్లో అద్దుకుని ఉండి మన ఇల్లే కబ్జా చేసేసి ఇల్లు కట్టుకుంటారమ్మా. దీని గురించి రోజు కొట్లాట ఇంట్లో. అదేనమ్మా మాకు అర్థమవుతోంది, ఆయన ఏ రకంగా మ్యానిపులేట్ చేస్తున్నాడో అర్థమవుతోంది. అంటుందమ్మా, నేను రోజు ఇదే అడుగుతున్నాను. దీని గురించి రోజు కొడతాయి. ఉమ్. అర్థమవుతోంది లక్ష్మి గారు. ఎక్కడైనా ఎప్పుడు చూడలేదు, ఎక్కడ వినలేదమ్మా. అదే కదా ప్రపంచంలో లేని విషయాలు చెప్తున్నాడు. అద్దెకున్న వాళ్ళు వానర్ ఇంటి మీద ఇల్లు కట్టడం ఏంటి? అదే కదా మరి ఇదేమో కొత్తగా ఏమన్నారు సార్? రెంటల్ యాక్ట్ లో ఏమన్నా వచ్చిందా సార్ ఈ ఆప్షన్? నాకు తెలియక అసలు అడుగుతున్నా. అలా ఏమి ఉండదండి. అద్దెకున్న వాళ్ళు వీళ్ళ ఇంటి మీద కట్టడం ఏంటండి? మనకి డబ్బులు కావాలి, వేరే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఒక పోర్షన్ ఎక్కువ అవుతుంది, ఎక్స్ట్రా రెంట్ వస్తుంది. కట్టుకుంటాం కానీ ఆవిడ ఎవరు అద్దుకున్న ఆవిడ కట్టుకోవడం ఏంటి? అద్దెకున్న ఇల్లు కట్టడం ఏంటి? ఇప్పుడు విషయం చేసుకుంటామని మాట్లాడుకున్నాం అండి. అది 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 మా ఫ్రెండ్షిప్ లో మేము మాట్లాడుకొని డిసైడ్ చేసుకున్నాం. ఇప్పుడు నువ్వు కట్టేసి తర్వాత నేను ఇస్తానని. ఇల్లు కబ్జా చేసి అది నా ఇల్లే అంటూ నన్ను బయటికి ఎంటేసి ఒక్క నిమిషం లక్ష్మి గారు, అదే అడగబోతున్నా. ఒక్క నిమిషం శ్రీనివాసరావు గారు, నేను మీకు ఇంకొకసారి స్ట్రెస్ చేసి ఒక క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు మీరు మీడియా ఛానల్లో మాట్లాడుతున్నారు, ఎదురుగా అడ్వకేట్ ఉన్నారు, సీనియర్ అడ్వకేట్, మీరు యాంకర్తో మాట్లాడుతున్నారు. మీ ఆవిడ్ని మ్యానిపులేట్ చేసినట్టు చేస్తే లీగల్ పాయింట్స్ అన్నీ తీసి మాట్లాడతాం. ఇప్పుడు మీరు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీరు పెద్దవాళ్ళైనా నాకేం భయం లేదు, చెప్తున్నాను. మీరు చేసిన పనికి, మీ తెలివితేటలకి నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది. ఏమి లీగల్ కాకుండా చెప్తాను సార్. ప్రతిదీ లీగలే కదా. ఏది లీగలు? కానీ రాజ్యాంగంలో లేదు కదా. మళ్ళీ చెప్పండి, ఏది లీగలు? మీ శ్రీదేవిని పెట్టుకోవడం లీగలా? ఫ్రెండ్స్ ఉండొద్దు అనేది లీగలే కదా. లేదు కదా. ఓహో ఫ్రెండ్షిప్ అంటారమ్మా, చెప్పండి ఎక్కడైనా ఈ న్యాయం ఉంది అసలు? దీన్ని స్నేహం అంటారా? ఇదే ఫ్రెండ్షిప్. స్నేహం అంటే ఇలా ఉంటుందా? సరే ఉంది కాబట్టే కదా. సరే ఏంటి సార్, ఆయనతో మాట్లాడండి ఒకసారి. ఏమండి శ్రీనివాసరావు గారు? సార్ చెప్పండి. నా పేరు సాయికృష్ణ ఆజాద్ అండి, అడ్వకేట్ నేను. ఇప్పుడు ఇంటికల్లా వానర్స్ మీరు పర్మిషన్ లేకుండా ఆమె రెంట్కున్నామా, మీ ఇంటి మీద ఇల్లు కట్టడం ఏంటనేది ఎక్కడన్నా ఉందా? ప్లస్ ఆ ఇల్లు ఆమె పేరు మీద, మీ భార్య పేరు మీద ఉంది, ఆమెకి స్త్రీధనం కింద వచ్చింది, మొత్తం ఆమె రైట్స్, ఆమె పర్మిషన్ లేకుండా మీ ఇంట్లో ఉన్న అద్దెకున్నామా, మీ ఇంటి మీద ఇల్లు కట్టడం ఏంటండి? మళ్ళీ దానికి ఫ్రెండ్ అని ట్యాగ్ అంటారు సార్. మళ్ళీ ఫ్రెండ్షిప్ ఏంటండి? ఎలాంటి ఫ్రెండ్షిప్? ఇదేం పద్ధతి అండి? నాకు అర్థం కావట్లేదు. మీరు 10 మంది చెప్పేవాళ్ళు మీరే చెప్పించుకునే స్థాయిలోకి వస్తున్నారు. అదేం పద్ధతి అండి? ఇప్పుడు ఒకరు ఇంకొకరితో కలిసి ఉంటే ఏంటి ప్రాబ్లం అండి? ఇప్పుడు రాజ్యాంగంలో కలవకూడదని ఏం లేదు కదా. ఆయన ఏం చెప్తున్నాడు అర్థమైందా సార్? చెప్పండి. ఇప్పుడు అడల్టరీయే తీసేశారు కదా అంటున్నాడు తెలివిగా. ఆయన స్ట్రైట్ గా మాట్లాడట్లేదు, ఇలాగా భారత రాజ్యాంగం యాక్ట్ ప్రకారం మాట్లాడుతున్నాడు, ఓపెన్ గా చెప్పట్లేదు. అదే అందుకని ఇక మీ ఇష్టం వచ్చినట్టు ఉంటానంటున్నారు. భార్య బిడ్డను వదిలేసి మేము వేరే వాళ్ళతో ఉంటాను, నేను నా ఇష్టం అంటున్నారు. మీరు అంతేనా? లేదండి, వాళ్ళని కూడా చూసుకుంటున్నాను కదా. వాళ్ళని చూసుకున్నా కానీ ఇది మీ సంవత్సరం రాజ్యాంగంలో రాసిందా ఇది? ఇద్దరు పిల్లలతో ఉండమని ఒకేసారి మీ పచ్చని సంవత్సరాలు నిప్పులు ఎందుకు పోసుకున్నారు మీరు? ఎవరన్నారండి ఇప్పుడు? మరి ఫ్రెండ్ కి ఇల్లు కట్టియడం ఏందండి? మీరు అక్కడే వాళ్ళ ఇంట్లోనే ఇల్లు కట్టడం కాదు, ఈ ఇంటి మీద ఆమె ఇల్లు కట్టుకుంటుంది. వ్యాపారం అండి. వామ్మో ఇది ఎక్కడ నేను ఏంటి సార్ ఇది?
ఆయన ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు. అది మీకు అర్థమవుతుందా? వీళ్ళ ఇంటి మీద ఇంటికెళ్ళా అద్దెకున్న వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. కరెక్టే. అది వ్యాపారం అంట సార్ ఇప్పుడు వాళ్ళ ఆవిడది ఇల్లు, ఓకేనా, ఆమె యజమాని, ఈయనకి ఎలాంటి రైట్ లేదు. కానీ భర్త అన్న ఇదితో ఆ ఒక పోర్షన్ వేసి ఆమెకి ఇల్లు మొత్తం దారాదత్తం చేశాడు. ఇప్పుడు ఆ అమ్మాయి నాకు లాస్ట్ టైం లక్ష్మి గారు చెప్పింది ఏంటి, అక్కడికి వెళ్తే గొడవ అయింది, ఈమెను గెంటేశారని చెప్పారు. లక్ష్మి గారు ఏం జరిగింది ఆ రోజు? శ్రీదేవి ఏం చేశారు చెప్పండి ఒకసారి. వెళ్ళానమ్మా, ఇంటికి వెళ్ళి అడిగాను ఎప్పుడు ఖాళీ చేస్తావు అని అడిగానమ్మా. అడిగితే నేను ఎందుకు ఖాళీ చేస్తాను, ఇది నా ఇల్లు అని చెప్పి అందమ్మా. నీ ఇల్లు ఏంటి, ఇది మా ఇల్లు కదా, అద్దెకుని వచ్చి ఇప్పుడు నా ఇల్లు అంటున్నావేంటే నేను గట్టిగా అడిగానమ్మా. ఇది నా ఇల్లు అని చెప్పి అని, ఇంటికి నువ్వెవరు, నేనెవరో తెలియకుండానే ఇంట్లోకి వచ్చావా అని అడిగానమ్మా. అంటే మీ వైఫ్ గా కూడా గుర్తించట్లేదు ఆవిడ. అదే అమ్మా. ఇంకేమనింది? అంత లోపు చేసేది నన్ను పాపం. భార్యగా ఏం కూడా నాకు విలువ లేకుండా అయిపోయి నా ఇంట్లోనే నన్ను గెంటేసింది. అది మెడబట్టి గెంటేసిందని చెప్పింది. ఇంకా ఏం జరిగిందమ్మా? ఆమె ఫస్ట్ ఫ్లోర్ లో ఉండి ఏదో చేశారని చెప్పారు మీరు నాకు. హలో లక్ష్మి గారు ఉన్నారా? అమ్మా మీరు బాధపడకండి, మీరు ఓపెన్ గా చెప్పండి. ఇప్పుడు అడ్వకేట్ గారు వింటున్నారు కదా. ఏడమాకండి, మీకున్న రైట్స్, లీగల్ రైట్స్ చెప్తానమ్మా. చెప్తారు. ఆయన ఏమేం చేశారు, ఆమె ఏం చేసిందో చెప్పండి ఓపెన్ గా. ఆయనకేం భయపడొద్దు, మీరు కాల్లో ఉన్నారు కదా అని. ఎప్పుడో ఒకప్పుడు తేలాల్సిందే కదా ఇది. చెప్పండి. ఏం లేదమ్మా, అద్దెకని వచ్చింది, మంచిగానే ఉండేది, బానే మాట్లాడేది. నేను తెలుసు ఆమెకి, మంచి మాటలతో స్నేహంగా బానే ఉండేది మా మొదట్లోనూ. రాను రాను ఆవిడ ఇంకా తన ఇల్లు అన్నట్టుగా ప్రవర్తించి ఇంకా మాటలో కూడా తేడా వచ్చింది. అద్దెకని వసూలు చేసుకోవాలని ఊరుకొని వచ్చి ఈవిడతో ఏమో స్నేహంగా అది మసలడం, బయటకి ఏది వెళ్ళడం, ఇవన్నీ చూసిన వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు కూడా నాకు చెప్పారమ్మా. ఆవిడ దాడి చేసిందని కూడా చెప్పింది. లేదమ్మా, మీరెందుకు గంగలో దూకాలి? చేసిన వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు కదా. ఆయన వింటున్నాడు, ఆయన చాలా తెలివైన అనుకుంటున్నారు. ఆయనతో మాట్లాడదాం. లక్ష్మి గారు, ఆ రోజు దాడి ఏమన్నా జరిగిందా మీరు ఆవిడ ఇంటికి వెళ్ళినప్పుడు? ఐ మీన్ మీ ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఒక చిన్న పని చేయాల్సింది కదమ్మా. అప్పుడు మీకు ఎవరు గైడ్ చేయలేదా? వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఒక కేసు పెట్టాల్సింది కదా. మీరు కొడితే ఎందుకు ఊరుకున్నారు? అది అమాయకురాలు, చదువుకోలేనా. ఇది ఘోరం అండి. ఆమె ఇంట్లోంచి ఆమెను గెంటేసి కొట్టి, ఆయన చూడండి ఎంత మహానుభావుడు ఎలా మాట్లాడుతున్నాడు. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు మేమేం చేస్తామంటే, మీరు చాలా తెలివైన వాళ్ళు, మీతో మేము మాట్లాడడం కంటే మేమేం చేస్తామంటే, సార్ ఇప్పుడు మనం లక్ష్మి గారి సైడ్ ఖచ్చితంగా లీగల్ గా వెళ్ళొచ్చు, దాని ఇంజెక్షన్ సూట్ ఫైల్ చేయొచ్చు, లీగల్ గా మనం వెళ్దాం. నేను ఇప్పుడు నాకు డౌట్ ఉంది లక్ష్మి గారు, మీరు ఈ పాయింట్ వినండి. ఇప్పుడు మనం లక్ష్మి గారి వైపు నుండి వెళ్ళి ఆమెను ఇమ్మీడియట్ గా ఖాళీ చేయించేసేసి కేసులు ఏమైనా పెట్టచ్చండి. క్రిమినల్ ట్రెస్ పాస్ పెట్టచ్చు. ఆమె కొట్టింది కదా, ఆమెని పెట్టడం, మళ్ళీ ఆమె ఇంట్లో ఉండే ఆమెను పంపించడం ఏంటండి? 1 month అయిందా లక్ష్మి గారు? ఆ దెబ్బలు ఉన్నాయా మీకు ఒంటి మీద? ఇంకా ఉన్నాయా? ఆవిడ ఏవో ఇసిరేసిందంట ఫస్ట్ ఫ్లోర్. అదే కొట్టింది, జుట్టు పెరిగి ఈడ్చి కొట్టింది అని అంటున్నారు కదా. ఉంటాయి సీసీ కెమెరాలు ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉంటాయి. మనం తెప్పిద్దాం, ఎంక్వైరీ చేస్తాం కదా సార్ చుట్టుపక్కల. లక్ష్మి గారు, మీరు కొంచెం ధైర్యం చేస్తే, ఆజాద్ గారు ఉన్నారు, ఆయన మేము మీతో పాటు వస్తాము. ఇప్పుడు మీ దగ్గర డాక్యుమెంట్లు ఏవో ఉంటాయి కదా ఇంటికి సంబంధించి, మీరు ఒక పని చేయండి, అవన్నీ తీసి పెట్టుకోండి. మనం అందరం వెళ్దాం. వెళ్ళి ఇప్పుడు ఆవిడని, శ్రీదేవిని చాలా మర్యాద పూర్వకంగా ఆయన ఫ్రెండ్ని, శ్రీనివాసరావు గారి ఫ్రెండ్ని బయటికి పంపించి అది మీకు హ్యాండ్ ఓవర్ చేయిస్తాము. తర్వాత శ్రీనివాసరావు గారు వాళ్ళ ఫ్రెండ్ మీద ఏం చర్యలు తీసుకోవచ్చో సార్ చెప్తారు. చెప్పండి సార్. ఇప్పుడు ఒకటండి, ఈమె పేరు మీద ఉంది, ప్లస్ ఈమె పేరెంట్స్ ద్వారా వచ్చింది. సో ఇది స్త్రీధనం అంటారు దీన్ని, ఓకేనా? స్త్రీధనం, ఆమె ఇష్టం, ఆమె దానికి మొత్తం ఆమె ఓనర్ అనమాట, సర్వాధికారి అంటాం మన తెలుగులో. ఇప్పుడు భర్తకి సగం రైట్ కూడా అసలు ఎవరికి రైట్ లేదు, ఆమె ఇష్టము. ఎవరైతే ఇప్పుడు ఉన్నారు లక్ష్మి గారు ఉన్నారో, లక్ష్మి గారికి ఆ ఆస్తి తన మన స్త్రీధనం కింద వచ్చింది కాబట్టి దాన్ని సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ లాగే చూస్తారు స్త్రీధనాన్ని కూడా. సో ఆమె ఇష్టం, ఆమె ఏమైనా చేసుకోవచ్చు. వాళ్ళ భర్త కూడా రైట్ లేదు. సో ఏం చదువుకోలేదు కాబట్టి ఆమె రెంట్ల విషయంలో భర్తను పంపించడం జరిగింది. సో అతను ఇలా అవగాహన లేదు. ప్లస్ ఏం వెళ్తే కూడా ఆమె దాడి చేయటం ఏంటంటే, ఓనర్ వెళ్తే కూడా. సో ఆమె మీద కంప్లైంట్ చేయొచ్చు. క్రిమినల్ ట్రెస్ పాస్ చేసి కొట్టింది కదా, జుట్టు పడుకుని ఈడ్చి కొట్టింది అంటున్నారు కదా. సో క్రిమినల్ ట్రెస్ పాస్ కింద, అసాల్టేషన్ కింద ఇచ్చు. ఇప్పుడు ఈయన ఎంత తెలివిగా ఆమె రెంటల్గా వచ్చింది, నాకు టెనెంట్ అని చెప్తున్నాడు కదా, ఆమె ఎలాగూ పే చేయట్లేదు.
ఆమె ఆక్రమించుకుంది అన్న సెక్షన్ ఏమన్నా అదేనండి నేను applicable చెప్పేది అవుతుందా? క్రిమినల్ ట్రెస్పాస్ అంటే ఇప్పుడు ఆమె అక్రమంగా వచ్చింది కదా. ఉమ్, సో రెంట విషయం కాదు, ఇప్పుడు రెంటల్ అంటే రెంటల్ కొట్టు వేయాలి, అది వేరే విషయం. ఇప్పుడు రెంటల్ కాదు, ఇది ఆమె అక్రమంగా వచ్చేసింది, ఆమె కబ్జా చేసి పెట్టేసుకుంది, ఇతను సపోర్ట్ చేస్తున్నాడు, వాళ్ళ భర్త సపోర్ట్ చేస్తున్నాడు ఆమెకి. సో ఆమె ఇష్టం వచ్చినట్టు దాన్ని కన్స్ట్రక్షన్ చేయటం, ఏం పర్మిషన్ లేకుండా చేయటం కాబట్టి ఇంజక్షన్ సూట్ ఫర్ ఇంజక్షన్ ఫైల్ చేసుకోవచ్చు, అలా క్రిమినల్ గా కూడా కేసు పెట్టచ్చు ఆమె పైన. దాడి చేసింది కదా. సరే ఇప్పుడు మరి వాళ్ళిద్దరు బంధం ఏంటి సార్? మరి ఆ వాళ్ళిద్దరి బంధం మనకు సంబంధం లేదు, లీగల్ గా మనం ఏం చేయలేము. కానీ ఈమె కాకుండా భర్త పైన 498A కేసు పెట్టచ్చు, భర్త పైన డొమెస్టిక్ వైలెన్స్. కాదు సార్, ఎంత అడల్టరీ తీసేస్తే మాత్రం ఇలాగా హస్బెండ్లు గానీ వైఫ్లు గానీ మూడు పిల్లల్ని వదిలేసి వాళ్ళ ఇష్టానికి అదేనండి, ఇప్పుడు అందుకనే కదా ఇప్పుడు అదే నేను చెప్పేది, భర్త పైన 498 డొమెస్టిక్ వైలెన్స్ ఏం పెడుతుంది. ఓకే, అది పెట్టొచ్చు. అది పెట్టచ్చు. ఏది ఫ్రెండ్షిప్ పెట్టుకున్నందుకు? ఫ్రెండ్షిప్ పెట్టుకున్నది కాదు మేడం, ఒక నిమిషం వినండి. ఫ్రెండ్షిప్ పెట్టుకున్నది కాదు, కొంచెం ఆమె కూడా వినాలి, కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు. ఫ్రెండ్షిప్ పెట్టుకున్నందుకు చట్టంలో లేదు, అది తీసేశారు కాబట్టి ఆయన గవర్నమెంట్ రూల్స్ అయితే మాట్లాడుతున్నాడు. అవును. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మొగుడు కొట్టినందుకు, తిట్టినందుకు, ఆమెను ఇబ్బంది పెడుతున్నందుకు 498 ఇప్పుడు 85 సెక్షన్ BNS కింద ఆమె భర్త పైన కేసు పెడుతుంది, డొమెస్టిక్ వైలెన్స్ పెడుతుంది. అది నడుస్తుంది, అని నడవనివ్వండి. ఈమె ఇప్పుడు ఏమైతే ఈ అమ్మాయి ఉంది కదా, శ్రీదేవి అన్న ఉంది కదా, ఆమెను ఎలా కొడతాం కోసం క్రిమినల్ ట్రెస్పాస్ కింద ఫైల్ చేయాలి. అక్రమంగా ఉంటుంది ఒకటి. రెండోది ఈమె కొట్టింది, సో కొట్టింది కదా, ఆ రెండింటి మీద కేసు పెట్టచ్చు. అలాగే సూట్ ఫర్ ఇంజక్షన్ సూట్ అవుట్ ఫైల్ చేసి ఆమెను ఎవిక్షన్ చేయొచ్చు. సో ఇన్ని రకాల లీగల్ గా వెళ్ళొచ్చు. ఈమెకే మొత్తం రైట్స్ ఉన్నాయి, ఫుల్ రైట్స్ ఆమెకే ఉన్నాయి, మొత్తం రైట్స్ ఉన్నాయి. ఒకవేళ వద్దు అనుకుంటే భర్తను కూడా వేసుకోవచ్చు, డైవర్స్ కూడా వేసుకోవచ్చు. అది కాబట్టి ఏంటంటే ఈమె నిర్ణయం తీసుకుని జాగ్రత్తగా వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి గట్టిగా నిలబడితే మనం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. లక్ష్మి గారు, మీకు ఎన్ని అవకాశాలు ఉన్నాయి? చాలా అవకాశాలు ఉన్నాయి. గారు వింటున్నారా అమ్మా? మీకే సపోర్ట్ గా ఉంది మొత్తం. మీరు తలుచుకుంటే ఆమెను ఇప్పటికిప్పుడు మర్యాద చేసి మరి పంపించచ్చు, చాలా గౌరవంగా. దట్టు ఏమైనా కొట్టింది, కొట్టే రైట్ ఎక్కడ ఉంటుంది ఆమెకి? శ్రీనివాసరావు గారు వింటున్నారండి? మీ ఫ్రెండ్షిప్ అంతా ఏమన్నా ఉంటే బయట చూసుకోండి, అంతేగాని ఇప్పుడు మీరు బాగానే సెక్షన్లని తెలుసుకొని తెలివిగా మాట్లాడుతున్నారు, కానీ మీ ఆవిడ రివర్స్ అయితే వేరేలా ఉంటది. మరి సగం నాలెడ్జ్ ఉంటది కదా, హాఫ్ నాలెడ్జ్ కదా. ఇప్పుడు ఇంటర్నెట్ లో చూసారు, ఏం రివర్స్ అవ్వదండి, అది అలుసు. అదే సరే లీగల్ గా తేల్చుకుందాంలేండి, లీగల్ గా మీకు ఏదన్నది అది జరుగుతుంది. ఆలోచిస్తే ఏం చేయలేము. సరే అయితే అమ్మా లక్ష్మి గారు, మీరేం చెప్తారమ్మా? మీ ఒపీనియన్ చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా. ఏం లేదమ్మా, నాకు బంధంలోంచి రావాలి ఏం లేదమ్మా. పిల్లల్ని నన్ను చక్కగా చూసుకుని ఇది వరకు ఉంటే చాలమ్మా. మరి ఆయన ఫ్రెండ్షిప్ అంటున్నాడు కదా, మరి నేనేం అనుకోలేదు కూడా, ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదమ్మా. ఇప్పుడు ఆయన మరి ఫ్రెండ్షిప్ అంటున్నాడు, దానికి ఏం చేయలేము అంటున్నాడు, మరి అదేలాగా? కన్క్లూజన్ ఏం లేదు మేడం, అతను అలాంటి వదిలిపెట్టి రావడం బెటర్. పిల్లల్ని చూసుకోమనండి హ్యాపీగా. బంధంలోంచి రావాలని అనుకోవట్లేదమ్మా. అమ్మ మీకు 2 ఆప్షన్లు చెప్తాం అమ్మా, పెద్దవాళ్ళు మీకు చెప్పలేను కానీ మామూలుగా మీకు ఉన్న అవకాశాలు చెప్తాను 2. ఇప్పుడు ఆ సార్ చెప్పిన దాని ప్రకారం, ఒకటి, ఆ ఇల్లు మీదే కాబట్టి ఆవిడ అక్కడ నుంచి పంపించేస్తే మీ అద్దెలు మీకు వస్తాయి, మీరు సర్వైవ్ అవ్వచ్చు, మీ పిల్లల్ని మీరే చూసుకోవచ్చు రాజాలాగా. ఎవరి మీద ఆధారపడి అడుక్కోవాల్సిన కర్మ మీకు లేదు. పైగా దట్టు మీ సొమ్మంతా వేరే వాళ్ళకి అలాంటి అపాత్రదానం చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన ఫ్రెండ్షిప్ పేరుతో మిమ్మల్ని ఏ రకంగా చీట్ చేస్తున్నాడో మీకు తెలుసు. మీరు తలుచుకుంటే ఇప్పుడు వీళ్ళిద్దరు రోడ్డును పడతారు, అది కూడా ఆలోచించుకోండి ఒకసారి, ఓకేనా? మీరు అదే బంధం కావాలి అంటే మాత్రం ఆయన అలాగే చేసేలాగా ఉన్నాడు. ఆయన వ్యవహారం మాట్లాడే తీరుని బట్టి చెప్పొచ్చు, ఆయన మొండిగా ఫిక్స్ అయ్యి ఉన్నాడు. మరి పిల్లల భవిష్యత్తు పాడకూడదు, అదేనమ్మా, మీకు 2 అవకాశాలు ఉన్నాయమ్మా. మీరు లీగల్ గా ఏం చేయొచ్చు అన్నది మేము చెప్పాం. మీరు డెసిషన్ తీసుకుంటే ఇప్పుడు ఆయన విడిపోయి కూడా మీరన్నీ తీసేసుకుని మీరు కూడా బతకొచ్చు, ఆయన మీద ఆధారపడాల్సిన అవసరం కూడా లేదు. శ్రీనివాసరావు గారు, మీ మీద ఆధారపడి ఉందండి. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా సార్ మీరు చెప్పండి ఆమెకి. ఏమంటే శ్రీనివాసరావు గారు, మీకు తెలియదేం కాదు, మీరు పైన నాలెడ్జ్ కాదు, మీరు లోతుగా తెలుసుకోవాలి. మీకు ఎలాంటి రైట్ లేదు ఫస్ట్ ఆ ఇంటి పైన, అది ఆలోచించుకోండి. ఎందుకంటే ఆమెకు స్త్రీధనం కింద వచ్చిన ఆస్తి, ఆమె మొత్తం సర్వాధికారి ఒకటి. రెండోది, మీ పైన 498 డొమెస్టిక్ వైలెన్స్ ఇవన్నీ పెడితే మీరేదో ఓన్లీ అద్దెల మీద బతికేటట్టున్నారు. ఇవన్నీ మీకు లీగల్గా అవసరమా, ఇవన్నీ ఆలోచించుకోండి. ఎందుకంటే అది ఎదిగిన పిల్లలు ఉన్నారు, అది చూసుకొని జీవితంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి శ్రీనివాసరావు గారు, అవన్నీ సగం నాలెడ్జ్, అవన్నీ 10 మందికి చెప్పే స్థాయిలో ఉండాలి మీరు, పూర్తిగా తెలుసుకోకుండా. ఎందుకు వచ్చిన ఈ ఫ్రెండ్షిప్లు, ఈ గోల? పిల్లలు ఉన్నారని ఆవిడ బాధపడుతుంది కదా. ఇప్పుడు ఎందుకంటే లక్ష్మి గారు కాదండి, లక్ష్మి గారు గనక ఇప్పుడు గట్టిగా రివర్స్ అయితే నేను క్లియర్గా చెప్తున్నాను, మీరు శ్రీదేవి గారు బయట కట్టుకోవాలి ఇల్లు, మరి జాగ్రత్త.
ఎందుకులే ఉంటే అదంతా కానీ ఇక నేను కూడా ఇక పిల్లలు ఉన్నారని చెప్పి ఆలోచిస్తున్నా. ఆలోచించుకొని జాగ్రత్తగా ఉండండి. ఇది మంచి మాట. లక్ష్మి గారు, అమ్మా ఇప్పుడు మీ ఆయన ఏమన్నారో విన్నారు కదా మీరు. విన్నానమ్మా. మీకు క్లారిటీ వచ్చింది కదా, సొల్యూషన్ కొంత వచ్చింది కదా. అవునమ్మా. ఓకే, ఇప్పుడు వాళ్ళు మంచిగా చెబితే వినని వాళ్ళు, మారని వాళ్ళు మీరు యూజ్ చేసుకోవాలమ్మా చట్టాలని కూడా. మీకు అనుకూలంగా ఉన్నాయి, మీరు ఎంత అమాయకంగా ఉంటే కష్టం. ఎందుకంటే మీరు మీ పిల్లల భవిష్యత్తు కూడా పాడైద్ది. ఓకేనా? ఇప్పుడు లాయర్ గారు చెప్పారు కాబట్టి ఆయన కొంచెం తగ్గాడు. ఎప్పటికైనా మీరు చెప్తున్నా మీకు ఈ లీగల్ రైట్స్ అన్నీ ఉంటాయమ్మా, కొంచెం మీరు మెతగ్గా ఉండకండి. ఓకేనా? అలాగే అమ్మా, అలాగే అమ్మా. ధన్యవాదాలమ్మా, ఉంటానమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ టైం స్పెండ్ చేసినందుకు.